కప్పగంతుల మల్లికార్జునరావు. కప్పగంతుల మల్లికార్జునరావు డిసెంబర్ 23, 1936 సంవత్సరంలో ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచి గ్రామంలో ఆంజనేయ శాస్త్రి, మల్లికాంబ దంపతులకు జన్మించారు. వీరు కథ, నవల, నాటక రచయిత, నటుడు మరియు దర్శకుడు. నటుడిగా నాటికి నేడు వంటి నాటకాలలో నటించారు. వీరు 1953లో మహాలక్ష్మమ్మ అనే స్త్రీ పాత్రతో నాటక రంగంలోకి ప్రవేశించారు. వీరు 1960లో భారతీ నాటకంతో దర్శకుడిగా మారారు. కత్తుల పంజరం, తపస్విని, నీలి నీడలు, కాంతిపదం, సప్తపది, సాలెగూడు వీరి ప్రసిద్ధ రచనలు. వీరు ఎంఏ చదివారు. రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. 300కు పైగా కథలను వివిధ పత్రికలలో ప్రకటించారు. 1992లో రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం గ్రహించారు. వీరు రచించిన నాటికలో పరిష్కృతి, 116, క్షంతవ్యులు, సాలెగూడు, జ్వాల, యాచకులు, ఉద్ధారకులు అనేవి ముఖ్యమైనవి. సప్తపది, దూరపు కొండలు, నీలి నీడలు, కాంతి పదం, మారని మనిషి అనేవి వారు రచించిన నాటకాలలో ముఖ్యమైనవి. వీరు రచించిన తపస్విని, కాంతి కిరణం, వైకుంఠపాళి అనే ముఖ్యమైన నవలలు. ఇతని రచనలపై కప్పగంతుల మల్లికార్జునరావు నాటక సాహిత్యం విమర్శనాత్మక పరిశీలన అనే ఎంఫిల్ పరిశోధన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వెలమల్ల సీమన్న పర్యవేక్షణలో జరిగింది. వీరు నవంబర్ 11, 2006 సంవత్సరంలో పరమపదించారు. డిసెంబర్ 23వ తేదీ వీరి జయంతి సందర్భంగా వారికి అక్షర నివాళులు సమర్పిస్తోంది మీ YK టీవీ ఎంటర్టైన్మెంట్స్.